ఓకే ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో గుప్తుల కాలంలోని గుప్తుల యొక్క వాస్తు శిల్పకళ శైలిని చూద్దాము. గుప్తుల కాలంలోని వాస్తు శిల్పకళ ఈ కాలంను భారతీయుల వాస్తు శైలికి సువర్ణయుగంగా పరిగణిస్తారు. ఈ గుప్తుల కాలంలోనే దేవాలయ నిర్మాణాలు జరిగాయి. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఉత్తర భారతదేశంలో ఎవరి కాలంలో దేవాలయ నిర్మాణాలు జరిగాయి అని గతంలో అడిగాడు, మళ్ళీ అడిగే అవకాశం కూడా ఉన్నది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అదే దక్షిణ భారతదేశంలో అయితే శాతవాహనుల కాలంలో దేవాలయ నిర్మాణాలు జరిగాయి. ఓకే, అలాగే ఈ వాస్తు శైలి 3 రకాలుగా ఉండింది. ఒకటి వచ్చేసి గుహాలయాల వాస్తు శైలి, 2 స్తూపాలు, 3 దేవాలయాల వాస్తు శైలి. వీటిలో ముందుగా గుహాలయాల వాస్తు శైలి గురించి చూద్దాం. గుహాలయాల వాస్తు శైలి వీళ్ళు గుప్తులు బుద్ధులు మరియు హిందువుల యొక్క గుహాలయాలను నిర్మించారు. ఓకే, ఇందులో హిందువుల గుహాలయాలు వచ్చేసి ఇవి దేశంలో హిందూ దేవాలయాలు నిర్మించినటువంటి మొట్టమొదటి రాజవంశం వచ్చేసి గుప్తులు. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. దేశంలో మొట్టమొదటగా హిందూ దేవాలయ నిర్మాణాలు చేసినటువంటి రాజవంశం ఏది? గుప్తులు. మనకు దీనికి ఏ విధంగా అంటే ఉదయగిరిలో 9 వైష్ణవ గుహాలయాలు నిర్మించారు. ఇవి కూడా హిందూ మతానికి చెందినవి. అలాగే బౌద్ధుల గుహాలయాలు ఇవి మధ్యప్రదేశ్లోని బాగ్ గుహలు, అలాగే అజంతా గుహలు. ఇవి 2 కూడా బౌద్ధ గుహాలయాలకు ఉదాహరణలు. బాగ్ గుహలు ఇందులో మ్యూరల్ పెయింటింగ్స్ను వాడారు. చాలా ఇంపార్టెంట్. మ్యూరల్ పెయింటింగ్స్ను ఏ గుహలో వాడారని అడుగుతారు. ఈ గుహలు ప్రస్తుతం 5 ఉన్నాయి. అందులో ముఖ్యమైనటివి 3. ఒకటి వచ్చేసి పాండవ గుహ, 2 గజశాల, 3 రంగమహల్. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ కింది వానిలో బాగ్ గుహ ఏది అని. పాండవ గుహ, గజశాల, రంగమహల్ ఇవన్నీ కూడా మధ్యప్రదేశ్లోని బాగ్ గుహలలో ముఖ్యమైనటివి. నెక్స్ట్ అజంతా గుహలు. ఇవి మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలో గలవు. ఈ అజంతా గుహలు సుమారు 30 గుహలు ఉన్నాయి. ఇవన్నీ కూడా బౌద్ధ మతానికి చెందినటివి. ఓకే, ఈ అజంతా గుహలన్నీ కూడా గుర్రంనాడ ఆకారంలో అంటే వ్యూ ఆకారంలో గుర్రంనాడ ఆకారంలో ఉన్నాయి. ఇందులో ప్రసిద్ధమైనటువంటి చిత్రాలు వచ్చేసి రాకుమారి మరణ చిత్రము, ఆకాశంలో ఎగురుతున్నటువంటి అప్సరసలు, బోధిస్తున్న బౌద్ధ చిత్రాలు. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. మనకు అజంతా గుహలలో ప్రసిద్ధి చెందిన చిత్రాలు ఏంటివి? ఈ క్రింది వాటిలో అజంతా గుహలలో లభించినటువంటి చిత్రాలు ఏవి అని అడిగే అవకాశం ఉంది. రాకుమారి మరణ చిత్రము, ఆకాశంలో ఎగురుతున్న అప్సరసలు, బోధిస్తున్న బౌద్ధ చిత్రాలు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్తూపాలు. మనకు గుప్తుల కాలంలో ఉన్నటువంటి స్తూపాలు వాస్తు శైలిలో స్తూపాలు బయటపడ్డాయి. ఆ స్తూపాలు బయటపడినటువంటి ప్రాంతాలు రత్నగిరి, సారనాథ్, సాంచి, మీర్పూర్ ఖాన్. ఈ 4 ప్రాంతాలలో స్తూపాలు బయటపడ్డాయి. నెక్స్ట్ 3వది దేవాలయాల వాస్తు శైలి. ఉత్తర భారతదేశంలో మొట్టమొదటి దేవాలయాలు నిర్మాణం చేపట్టింది గుప్తుల కాలంలో. ఓకే, ఈ గుప్తులు తొలి దశలో దేవాలయ నిర్మాణానికి రాతిని వాడారు. అలాగే మలి దశకు వచ్చేటప్పటికి దేవాలయ నిర్మాణానికి రాతితో పాటు ఇటుకలను కూడా వాడారు. ఓకే, వీరి యొక్క దేవాలయాల వాస్తుశైలి నిర్మాణం 5 దశలలో అభివృద్ధి చెందింది. మొదటి దశలో వచ్చేసి వీరు దేవాలయాల పైకప్పు సమతలంగా నిర్మాణించేవారు. అలాగే దీర్ఘ చతురస్రాకారపు దేవాలయాలు ఉండేటివి. 2వ దశకు వచ్చేటప్పటికి ఈ మొదటి దశలో తక్కువ ఎత్తుపై నిర్మాణం చేసేవారు. సమతల పైకప్పు, దీర్ఘ చతురస్రాకారము, తక్కువ ఎత్తులో నిర్మాణం చేసేవారు. 2వ దశలోకి వచ్చేసి ఎత్తైన వేదికలపై నిర్మాణాలు చేపట్టేవారు. అలాగే ఈ ఎత్తైన వేదికలపై గర్భగుడి ఉండింది. ఆ గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి కూడా అవకాశంగా నిర్మాణించేవారు. అలాగే ఎత్తైన వేదికపై నిర్మాణించడం వల్ల 2 అంతస్తుల దేవాలయాలు కూడా 2వ దశలో అభివృద్ధి చెందాయి.
ఇక మూడో దశకు వచ్చేటప్పటికి ఈ రెండవ దశలో ఉన్నటువంటి లక్షణాలను కొనసాగిస్తూ ఈ పైకప్పులకు శిఖరాలు నిర్మించారు. దేవాలయ గర్భగుడి యొక్క పైకప్పులకు సమతలం కాకుండా శిఖరాల మాదిరిగా నిర్మించారు మూడవ దశలో. అలాగే నాలుగవ దశకు వచ్చినప్పటికీ దీర్ఘచతురస్రాకార మందిరాలను నిర్మాణించారు. ఈ మూడవ దశలను కొనసాగిస్తూ అందులో దీర్ఘచతురస్రాకార నిర్మాణాలను కొనసాగించారు. ఐదవ దశకు వచ్చేటప్పటికి వృత్తాకార దేవాలయాలను కూడా నిర్మాణించారు. ఓకే ఫ్రెండ్స్, ఇవి గుప్తుల కాలంలోని వాస్తు శిల్పకళ యొక్క శైలి బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మన వీడియోను లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మన నెక్స్ట్ వీడియోలో గుప్తుల యొక్క మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.